విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? బయట వచ్చి మాట్లాడారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళందరం పశువు కండువాలు వేసుకొని వచ్చాం. జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు. ఎందుకు కండువాలు వేసుకొని వచ్చారు? రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రజల తీర్పు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకొని వచ్చినటువంటి విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదిస్తే వారు అధికారాన్ని చేపడతారు. ఎవరు సెకండ్ హైయెస్ట్ వస్తే, అందులో రాజ్యాంగానికి లోబడి ఉంటే, ఆ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈరోజు 11 స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది, ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది, నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే, కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తానా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకర్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూశారు, ఢిల్లీలో ఎన్నికలు అయ్యాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్ గారు. ఎన్నికల్లో ఓడిపోయాడు, శాసనసభ్యుడు కూడా కాలేదు. నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి అర్థమేమైనా ఉందా? ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యుల్లాగా మాట్లాడుతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా? నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చెప్పిన విధానం